హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీకర్. మీరు చూస్తున్నారు టెక్నికల్ శ్రీకర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు ఎవరైనా మీకు ఫోన్ చేస్తే మన వాల్పేపర్ అనేది అంటే మన ఫోటో అనేది ఆ కాలర్కి ఫోటో కార్డ్ ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. సింపుల్గా మన మొబైల్ ఉన్న సెట్టింగ్తోనే క్లియర్ చేసి ఫ్రెండ్స్, ఎటువంటి యాప్ కాలేదు. సో ఇది ఆండ్రాయిడ్కి ఇంకా ఐఓఎస్ కూడా సేమ్ సెట్టింగ్ అనమాట. సింపుల్గా లెట్స్ స్టార్ట్ దిస్ టాపిక్. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ డయల్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. మనకి ఆటోమేటిక్గా మనకు ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి డయల్ ప్యాడ్ ఉంటుంది. ఐఫోన్కి సేమ్ డయల్ ప్యాడ్ ఆప్షన్. ఫ్రెండ్స్ చూడండి, ఏం లేదు, మీకు ఏ కాంటాక్ట్కి మీరు ఫోటో సెట్ చేయాలనుకుంటున్నారో ఆ కాంటాక్ట్కి ఓపెన్ చేసుకొని సింపుల్గా కాంటాక్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో గైస్, ఈ కాంటాక్ట్ క్లిక్ చేసుకున్న వెంటనే చూడండి, ఇక్కడ మీకు పైన మీకు ఎడిట్ అనే ఆప్షన్ దొరుకుతుంది. చూడండి, ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో గైస్, ఎడిటర్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేస్తారంటే ముందుగా పైన మీకు చూడండి యాడ్ ఫోటో అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, చూడాల్సింది, అది ఓపెన్ చేసుకోండి. గైస్ చూసుకోండి, ఇక్కడ మీకు యాడ్ ఫోటోని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫొటోస్ వస్తుంది, మోనోగ్రామ్ వస్తుంది, మెమోజీ వస్తుంది, ఎమోజీ వస్తుంది. సో ఎమోజీ కూడా పెట్టుకోవచ్చు, ఆర్ మెమోజీ కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. అది మోనోగ్రామ్ అంటే ఆల్ఫాబెట్స్ అనమాట, టెక్స్ట్ అనమాట, అది మీ ఇష్టం. సో గైస్, మీరు ఎమోజీస్ కూడా ట్రై చేయొచ్చు ఒకసారి కావాలంటే. సో ఇమేజ్ కూడా వన్స్ ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. సో మనకి ఏంటంటే మెయిన్గా మనకి ఫొటోస్, మన గ్యాలరీ అంటే గ్యాలరీ ఉన్న ఫోటో మన ఫ్రెండ్కి కాల్ చేసినప్పుడు, లేకపోతే మన ఫ్రెండ్ మనకు కాల్ చేసినప్పుడు వాడి ఫోటో రావాలంటే వాళ్ళ ఫోటో రావాలంటే ఎలా సెట్ చేయాలి, సింపుల్గా గ్యాలరీ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? సో మన గ్యాలరీ మీద ఓపెన్ అవుతుంది. సో ప్రజెంట్ నేను ఏదో ఒక పిక్ ఓపెన్ చేస్తాను ఎగ్జాంపుల్గా. సో గైస్, యాపిల్ది ఓపెన్ చేస్తాను ఎగ్జాంపుల్గా. చూడండి, ఇక్కడ మీకు నేను యాపిల్ది ఓపెన్ సెట్ చేసుకున్నాను. సో ఇక్కడ మీకు ఏంటంటే ఫిల్టర్ కూడా ఉంటాయి గైస్, ఇక్కడ చూడండి. సో ఈ విధంగా ఫిల్టర్స్ కూడా ఉంటాయి. చూడండి, ఫుల్ రావాలా ఆఫ్ రావాలా కూడా తెలిసిపోతుంది, ఓన్లీ లోగోనే కట్ అవుతుంది. చూసుకోండి గైస్, ఇక్కడ మీరు చూస్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ సో చూస్ క్లిక్ చేసిన తర్వాత చూడండి గైస్, ఇక్కడ మీరు చూడండి కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. కస్టమైజ్ ఎలా అంటే మనం కాల్ చేసినప్పుడు ఇలా రావాలా, లేకపోతే ఇలా రావాలా, లేకపోతే కంప్లీట్గా బ్లాక్ రావాలా, లేకపోతే ఓన్లీ పిఎన్జీ లాగా కట్ అవుతే కూడా వస్తుంది అనమాట. సో ఆ విధంగా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. చూస్ చేసుకోండి అండ్ కింద స్క్రోల్ చేసుకోండి. సో గైస్, ఇక్కడ చూసుకోండి, మీరు ఎమోజీ కూడా పెట్టుకోవచ్చు, ఆల్ఫాబెట్స్ కూడా పెట్టుకోవచ్చు, అదేవిధంగా మీరు మెమోజీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. గైస్, సింపుల్గా ఇదే విధంగా మీరు ఏంటంటే మీ మొబైల్ ఉన్న కాంటాక్ట్, మీ ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ అన్న ఎవరైనా కాంటాక్ట్స్ కూడా వాళ్ళ ఫొటోస్ మనం సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో గైస్, మన ఆండ్రాయిడ్ మొబైల్ కూడా ఎలా సెట్ చేసుకోవాలంటే సింపుల్గా ఏం లేదు గైస్. ఆండ్రాయిడ్ మొబైల్లో మనకి ఏంటంటే బేసిక్గా పైన 3 లైన్స్ వస్తాయి. మన డయల్ ప్యాడ్ క్లిక్ చేసినప్పుడు అక్కడ సెట్టింగ్స్ అని వెళ్ళిపోండి. సెట్టింగ్స్ అని వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఏం చేస్తారంటే అక్కడ మీకు ఫోటో కార్డ్ అని ఒక ఆప్షన్ దొరుకుతుంది గైస్. చూడండి, ఫోటో కార్డ్, ఆ ఫోటో కార్డ్ మీద క్లిక్ చేసుకోండి. ఆ ఫోటో కార్డ్ మీద క్లిక్ చేసుకుంటే సేమ్ ఇదే విధంగా మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.